హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ శివ ఫ్రమ్ ఎస్ఎంటీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం దీంట్లో థర్డ్ ట్యాబ్ స్మార్ట్ బోర్డ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు స్మార్ట్ బోర్డ్లో నేను ఓపెన్ చేశాను. ఇక్కడ వచ్చేసి రెడ్మీ 7 బోర్డు. సో ఇదేం లేదండి, ఇప్పుడు బిట్ మ్యాప్లో ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము జూమ్ చేసాము. జూమ్ చేసి ఇప్పుడు నార్మల్గా వచ్చేసి మనకి వీబ్యాట్ కానీ విపిహెచ్ కానీ లైన్స్ ఎలా కనెక్ట్ అయి ఉంది ఏందనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా లైన్స్ని చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ లైన్ ఏ బాల్ ఎవరు కనెక్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఎలా చూపించడం అనేది జరుగుతుంది అనమాట. లైక్ బిట్ మ్యాప్ లాగా అనమాట ఇది. ఓకేనా, ఐసీ యొక్క దాన్ని బట్టి మనకి బిట్ మ్యాప్ ద్వారా మనకి ఇక్కడ తెలిసిపోతుంది చూడండి. ఓకేనా, సో ఇవైతే అంత అక్యురెన్స్గా వర్క్ అయితే అవ్వడం లేదు. సో ఇదైతే మనం ఎక్కువగా యూజ్ అయితే చేయం. ఏ లైన్స్ కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది డాటా వర్క్స్. ఓకే, సో ఇది మీకు విపిహెచ్ వోల్టేజ్ జనరేట్ అవుతుందా లేదా చూడండి, ఇలా మనకి క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. సో విపిహెచ్ దేనికి అవుట్ అవుతుంది. సో ఇదైతే అంత ఎక్యురెన్సీ అయితే లేదు. ఇది స్మార్ట్ బోర్డ్ అనమాట. ఇది జనరల్గా మీరు ఇక్కడ నుంచి చూసుకోవాలంటే ఈ లైన్స్ అనేది మనకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సిమ్కి సంబంధించిన లైన్స్ మన బోర్డులో ఎలా ఉన్నాయి డైరెక్ట్గా మీకు ఇక్కడ నుంచి ఇలా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది స్మార్ట్ బోర్డు. ఓకే, దీని తర్వాత మెయిన్గా వచ్చేసి మనకి స్మార్ట్ బోర్డు తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే కంబైన్డ్ సొల్యూషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. అట్లా కంబైన్డ్ సొల్యూషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సో జనరల్గా వచ్చేసి మనం ఫస్ట్ ఇప్పుడు నేను వచ్చేసి చూడండి, మనం ఏదైతే మొబైల్ ఫోన్కి వచ్చేసినాం, మొబైల్ ఫోన్స్లో మనకి ఇక్కడ మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ ఓపెన్ చేసాం. లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కెమాటిక్ ఓపెన్ చేస్తాం చూడండి. స్కెమాటిక్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఏ సిరీస్ తీసుకుంటున్నాం. ఏ సిరీస్లో A505. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ A505 మనం ఏదైతే ఉందో ఈ 505 నేను స్కెమాటిక్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ వచ్చేసి స్కెమాటిక్ అయితే ఓపెన్ చేసుకున్నాను. అండ్ తర్వాత స్కెమాటిక్ త్రూ నేను బిట్ మ్యాప్ని అయితే చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా నేను ఏం చేస్తానంటే మొబైల్ ఫోన్ సొల్యూషన్లో బిట్ మ్యాప్లోకి వెళ్ళి మనం సేమ్ మోడల్ది శాంసంగ్ A505. ఓకే, సో బిట్ మ్యాప్ కూడా ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ మనం స్కెమాటిక్ ఓపెన్ చేసాము, ఇక్కడ వచ్చేసి మనం బిట్ మ్యాప్ ఓపెన్ చేసాము. ఓకే, సో ఇక్కడ మనం స్కెమాటిక్ ఓపెన్ చేసాము, ఇక్కడ బిట్ మ్యాప్ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు బిట్ మ్యాప్లో మనం దీని గురించి తెలుసుకోవాలనుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ అప్పుడు నేను ఒక రెసిస్టర్ గురించి, ఏదైనా ఒక రెసిస్టర్ CPU దగ్గర ఉన్న రెసిస్టర్ గురించి తెలుసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత ఉందో తెలియాలి, R4017. ఇప్పుడు స్కెమాటిక్లోకి వెళ్ళి మనం R4017 అని ఇక్కడ టైప్ చేస్తే నాకు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆ రెసిస్టర్ వాల్యూ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది చూడండి. ఆ రెసిస్టర్ వాల్యూ ఎంత ఉంది ఓకేనా అనేది మనకి, అది ఏం రెసిస్టరు ఓకేనా, ఇది డివైడర్ సర్క్యూట్ ఉంది ఓకేనా, AP థర్మ్ ఇది. సో ఇలా మనకు తెలుస్తుంది. అలాగే దాని యొక్క వాల్యూ కూడా మనకి వేరే రెసిస్టర్ గురించి అయితే ఐడియా ఉంటుంది. అదే మనం బిట్ మ్యాప్ అండ్ ఇది రెండు పక్కనే కంబైన్ చేసి కూడా చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్కెమాటిక్, ఇది వచ్చేసి మనకి బిట్ మ్యాప్. సో ఫస్ట్ స్కెమాటిక్ వెళ్ళండి. స్కెమాటిక్ వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ కంబైన్డ్ యాక్టివేషన్ సెలెక్ట్ చేయండి. కంబైన్డ్ యాక్టివేషన్ సెలెక్ట్. అలాగే ఇక్కడ బిట్ మ్యాప్ దగ్గరకు వచ్చి ఇక్కడ చూడండి కంబైన్డ్ యాక్టివేట్ సెలెక్ట్ చేయండి. ఓకేనా, సో డాక్యుమెంట్ రెడీ కంబైన్డ్ అంటే ఎస్ ఓకే. సో ఇప్పుడు చూడండి రెండు పక్కన వచ్చేస్తాయి అనమాట మనకి. సో రెండు ఏదైతే స్కెమాటిక్ ఏదైతే ఉందో స్కెమాటిక్ అండ్ బిట్ మ్యాప్ చూడండి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనివల్ల ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు డిస్ప్లే కనెక్టర్ ఉంది. ఈ డిస్ప్లే కనెక్టర్ మీద నేను క్లిక్ చేయగానే నాకు ఇక్కడ డిస్ప్లే కనెక్టర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ పిన్ మీద క్లిక్ చేశాను. సో నా డిస్ప్లే కనెక్టర్ వచ్చేసింది. మీకు జూమ్ చేస్తే మీకు డిస్ప్లే కనెక్టర్ చూపిస్తుంది. వచ్చిందండి. ఇలా మనకి డిస్ప్లే కనెక్టర్ గురించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రెసిస్టర్ ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక రెసిస్టర్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రెసిస్టర్ ఉంది, లేదా ఈ రెసిస్టర్ ఉంది. సో ఇక్కడ ఉంది R4013. నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఆ రెసిస్టర్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో ఇలా ఏంటంటే మీకు ఏదైనా సరే మీకు ఏ లైన్ కనెక్ట్ అయ్యింది, ఆ కెపాసిటర్ ఎక్కడ ఉంది, ఐసీ ఎక్కడ ఉంది. లైక్ ఇప్పుడు ఈ ఆక్టా ఐసీ ఉంది. ఆక్టా ఐసీని క్లిక్ చేయగానే ఆక్టా ఐసీ మనకి ఇక్కడ చూపించేస్తుంది చూడండి, ఆక్టా ఐసీ U7.
సో ఇలా ఏంటంటే కంబైన్ ద్వారా మీరు ఏంటంటే ఏ కాయిల్ ఉంది, కాయిల్ ఎక్కడ ఉంది, ఆ కాయిల్ గురించి మనం సెర్చ్ చేయొచ్చు. లైన్ ఏదైనా కెపాసిటర్ క్లిక్ చేసి ఆ కెపాసిటర్ ఎక్కడ ఉందా, లైన్ ఎక్కడ ఉందా అనేది మీరు ఇక్కడ జూమ్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. అలా లేఅవుట్ బిట్ మ్యాప్ చూడొచ్చు, లేఅవుట్ స్కెమాటిక్ చూడొచ్చు, బిట్ మ్యాప్ స్కెమాటిక్ చూడొచ్చు. మీరు అన్నీ కూడా రెండు కంబైన్ చేసుకుని మీరు ఇలా అయితే చూసుకోవచ్చు. ఇది మెయిన్గా ఉపయోగపడుతుంది మనకి. కంబైన్డ్ యాక్టివేట్ చేసుకుంటే కంబైన్డ్గా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కంబైన్డ్ యాక్టివేషన్ ఎలా చేయాలో ఏందనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.